ఇప్పుడు మనం చూసే వెహికల్ టాటా హరియర్. దీంట్లో ఉన్న ఫీచర్స్ మీకు కొన్ని చెప్తాను. ఇది వచ్చేసి ఆటోమేటిక్ కార్ అన్నమాట. ఆటోమేటిక్ అంటే ఇది ఫుల్లీ ఆటోమేటిక్. చూడండి లోపల ఎలా ఉందో. ఇది ఫుల్లీ ఆటోమేటిక్. ఇది ఆటో గేర్ అన్నమాట. ఇది ఫుల్ కంప్లీట్ టచ్ స్క్రీన్తోని ఉంటుంది. ఏదైనా అన్ని టచ్తోనే దీన్ని ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి చాలామందికి ఈ వెహికల్లో హ్యాండ్ బ్రేక్ అనేది కొత్తగా కనిపిస్తుంది. ఎక్కడ ఉంటుంది అనేది చాలా అర్థం కాదు. ఇదైతే హ్యాండ్ బ్రేకు. దీన్ని ఇక్కడ బటన్ ఉంటుంది లోపల. ఈ బటన్ ఇట్లా ప్రెస్ చేసి దీన్ని కిందకైతే పెట్టేసేయాలి. ఇప్పుడు ఇది చూడడానికి మాత్రం మనకు హ్యాండ్ బ్రేక్ లాగా కనిపించదు. ఈ గేరు ఈ డాష్ బోర్డులో దీనిలో కలిసిపోయే విధంగా ఉంటుంది. చాలామంది కొత్త వాళ్ళకు దీన్ని హ్యాండ్ బ్రేక్ ఎలా వేయాలి, ఎలా తీయాలనేది అర్థం కాదు. అందుకే మళ్ళీ చూపిస్తున్నాను. దీన్ని ఇట్లా పట్టుకొని డైరెక్ట్ పైకి లాగేసేయాలి అంతే, ఏమన్నది. తీసేటప్పుడు మాత్రం దీన్ని ఒక బటన్ ఉంటుంది, ప్రెస్ చేసి కిందికి అనాలి. ఇలా ప్రెస్ చేసి కిందికి అనాలి. ఇది వచ్చేసి ఆటోమేటిక్ గేరు. మనకు అంటే వేరే ఓల్డ్ ఆటోమేటిక్ వాటికి ఈ గేర్ ఉంది కదా, ఇంత ఈ మాదిరిగా ఉండదు, చిన్నగా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇది పార్కింగ్లో ఉన్నది. ఇప్పుడు మనం ఇక్కడ కూడా చిన్న బటన్ ఉంటుంది. దీన్ని ప్రెస్ చేసుకుంటూ ఈ బటన్ ప్రెస్ చేసుకుంటూ మనము దీని అయితే పార్కింగ్ నుంచి రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు డ్రైవ్లోకి వచ్చేసింది. దీన్ని ఇలా మళ్ళీ ప్రెస్ చేసి మళ్ళీ ఫ్రంట్ కంటే న్యూట్రల్లోకి వస్తుంది. ఇది న్యూట్రల్, ఇది రివర్స్. మనకు అదేవిధంగా స్క్రీన్లో కూడా చూపిస్తుంది. ఇప్పుడు రివర్స్లో ఉంది. ఇది ఇప్పుడు న్యూట్రల్కి వచ్చింది. మనకు స్క్రీన్లో కూడా మనం ప్రతిసారి మనం ఇక్కడ చూడాల్సిన పని లేదు. మనం ఫ్రంట్ చూసుకుంటే కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి డ్రైవ్లోకి వచ్చింది. ఇది ఏంటంటే ఇది మనము డ్రైవ్లోకి వచ్చిందంటే ఇది మొత్తం ఫుల్లీ జరగదు. గేర్ రాడు, జస్ట్ ఇట్లా ట్యాప్ అవుతుంది అంతే, వన్ ట్యాప్. అది మళ్ళీ సేమ్ పొజిషన్లో ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం పార్క్ చేయాలంటే మనకి హ్యాండ్ బ్రేక్ వేసే ముందు ఇక్కడ పిఎన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మనకు దీన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ డ్రైవ్ మోడ్ నుంచి పార్కింగ్ వచ్చేస్తుంది అంతే. మనం ఏది కన్ఫ్యూజ్ కాకూడదు. పార్కింగ్ వచ్చేసిన తర్వాత మళ్ళీ మనం యథావిధిగా హ్యాండ్ బ్రేక్ లాగేసి మనం బండిని అయితే ఆఫ్ చేయాల్సి ఉంటుంది.